దేశాన్ని పాలించే వారికి ట్రంప్ ఒక గొప్ప మిత్రుడు. నేను భారత్కు అనుకూల వైఖరి తీసుకుంటే మిత్రుడుగా ఉంచు, నాకు అభ్యంతరం లేదు. భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న ట్రంప్ విజయానికి క్యాంపెయిన్లు చేసి, ట్రంప్ విజయానికి ఉపయోగపడి, ట్రంప్ను ఇప్పటికీ ప్రైజ్ చేస్తూ, ట్రంప్ను ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఏంటి విధానం అని అడిగేది. మీకు ఇండియా ఫస్టా ట్రంప్ ఫస్టో తేల్చుకోవాలి కదా. మనం ట్రంప్ కాదు కదా, మనకు ఫస్ట్ ఇండియా షుడ్ బి ఫస్ట్ కదా. అందువల్ల ఈ కాంటెక్స్ట్ వస్తుంది. ఎస్, ఫారిన్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చాడు, జీరో టారిఫ్లకు అంగీకరించలేదని. కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం విషయంలో ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఫారిన్ మినిస్టర్ కానీ క్లారిటీ ఇవ్వలే. ఇచ్చిందల్లా కేవలం ఒక అఫీషియల్ ఇచ్చాడు, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ అఫీషియల్. హయ్యెస్ట్ డిప్లొమాటిక్ లెవెల్లో ఆన్సర్ చెప్పాలి. చెప్పితే ట్రంప్ ఆగుతాడు, లేకపోతే ట్రంప్ ఇలాగే వాగుతూ ఉంటాడు. ట్రంప్ ఆగాలి అంటే ఇట్ రిక్వైర్స్ రిప్లై ఫ్రమ్ ద టాప్ లీడర్షిప్. ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి చెప్తే ట్రంప్ వెనక్కిపోతాడు. ఎందుకంటే అమెరికా అంటే మనం భయపడాల్సింది ఏం లేదు. అమెరికాకి ఇండియా, భారత్కి అమెరికా ఎంత అవసరం, అమెరికా కూడా భారత్ అవసరమే, అనుమానమే లేదు. సో అందువల్ల అమెరికాకు తాలిబానే భయపడలేదు, హూతీలు భయపడతలేరు, పక్కనున్న మెక్సికో భయపడతలేదు, పక్కనున్న కొలంబియా భయపడతలేదు, పక్కనున్న గాడ్రమాలా భయపడతలేదు. చిన్న చిన్న దేశాలు అవి. అమెరికాకు అంతో పోలిస్తే ఏం బలమైన దేశాలా? భారతదేశం ఎందుకు వెనకాడాలి? మనం సూటిగా సమాధానం చెప్పాలి. మిత్ర దేశాలని జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్గా అన్నాడు, ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ టు ఆస్ అన్నాడు. చూడండి, సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను ఓపెన్గా విమర్శించాడు. ఇదంతా మిత్ర దేశాలే కదా. అందువల్ల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మౌనంగా ఉండాలి ట్రంప్ పైన అనేది. మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్, మెక్సికో మనకన్నా స్ట్రాంగ్ నేషన్. మెక్సికో ఎగుమతుల్లో 85% అమెరికాకే. వాళ్ళు ఎంత భయపడాలి న్యాయంగా అయితే ట్రంప్కు. కానీ ఆ మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ చాలా గట్టిగా మాట్లాడారు. మన ఎగుమతుల్లో 16% అమెరికాకు. అంటే మన డిపెండెన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ ఇది ఓన్లీ 16%. మెక్సికన్ డిపెండెన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ 85%. అయినా మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్గా మాట్లాడుతున్నారు. కొలంబియా, గాట్రమాలా ఇవైనా పెద్ద కంట్రీసా? ఇప్పుడు కొలంబియా అయితే లేటెస్ట్గా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చేరింది. అంటే అమెరికాకు నచ్చని పని చేస్తానని ఓపెన్గా ప్రకటించి చేరింది. మరి ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ కదా. హూతీలు ఎంత వీక్ వాళ్ళు, వాళ్ళ మీద యుద్ధ విమానాలు ప్రయోగించిన వాడు భయపడలే. ఇరాన్ అసలు నీ సంగతిని తెలుస్తామంటాను. అందువల్ల మనము ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ రెస్పాండ్. ట్రంప్ వ్యాఖ్యలకు భారత ప్రధానమంత్రి ఈజ్ వెరీ వెరీ డ్యామేజింగ్, ఇండియన్ ఇంట్రెస్ట్లకు డ్యామేజింగ్గా కంటిన్యూస్గా 1 వీక్లో 10 సార్లు మాట్లాడాడు, ఒక్కసారిగా 2 కాదు. మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఫారిన్ గడ్డపైన మాట్లాడుతున్నాడు, సౌదీ అరేబియాలో, ఖతార్లో. అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అంటే వాట్ మెసేజ్ ట్రంప్ ఈస్ సెండింగ్? ఇస్లామిక్ దేశాలు ఈ క్రైసిస్ టైంలో పాకిస్తాన్ సపోర్ట్ చేయలే. అది ఇండియన్ డిప్లొమసీ గొప్ప విజయం. దాన్ని నాశనం చేయాలని ట్రంప్ చూస్తున్నాడా లేదా? ట్రంప్ వైట్ హౌస్లో మాట్లాడతలేడు. విచిత్రం ఏంటంటే ఇస్లామిక్ కంట్రీస్ తిరుగుతూ, ఇస్లామిక్ కంట్రీస్లో ఇండియాను ఖండిస్తూ, పాకిస్తాన్ను ప్రైజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎంత ప్రమాదకరం ట్రంప్ వైఖరి ఒకసారి ఆలోచించండి. నేను ఇంకా సౌదీ అరేబియాలో దొరికిందే ట్రంప్కు ప్లేస్ ఇండియాను విమర్శించడానికి. ఖతార్ వేదిక దొరికిందా? సో ఏం చేస్తున్నాడు ట్రంప్? చాలా క్లియర్గా ముస్లిం కంట్రీస్ ఈ క్రైసిస్ టైంలో పాకిస్తాన్ డిజోన్ చేసుకుంటే ట్రంప్ ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అంటే పాకిస్తాన్ గొప్ప దేశం, గ్రేట్ నేషన్, ఇండియాను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ట్రంప్ లక్ష్యం ఏంటి అనేది క్వశ్చనబుల్ అవుతుందా లేదా? అందువల్ల ఇప్పటికైనా భారతదేశ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, డోంట్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ట్రంప్. మొత్తం ట్రంప్ చూసుకుంటాడు, ట్రంప్ ఏదో గొప్ప భారత మిత్రుడు అని ట్రంప్ విజయానికి ఓవర్సీస్ బీజేపీ కూడా పనిచేసింది. ఇప్పుడేం ట్రంప్ ఏం చేస్తున్నాడు ఆలోచించండి. అల్టిమేట్లీ ట్రంప్ కాదు, డంప్ కాదు, పంప్ కాదు, ఇండియన్ ఇంట్రెస్ట్ ఆర్ పారమౌంట్. భారత ప్రయోజనాలకు ఉపయోగపడితే సపోర్ట్ చేస్తాం. అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ. భారత ప్రయోజనాలకు వ్యతిరేకం ఇస్తే ట్రంప్ అయితేంది, పుటిన్ అయితేంది, జింపింగ్ అయితేంది. ఇండియా ఫస్ట్ కదా. రైట్ సార్. పాకిస్తాన్ అత్యంత బాధ్యతారహిత దేశం అండ్ రోగ్ నేషన్ కూడా. ఇదే విషయం చెప్తూ ఉన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అండ్ ఒక ప్రపోజల్ కూడా చేశారు IAEAకి. పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వస్త్రాల్ని మీ పరిధిలోకి తెచ్చుకోండి అని చెప్పేసి. సో IAEA పరిధిలోకి వస్తే ఏమవుతుంది సార్? అంటే IAEA అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ.